మార్వెల్ యూనివర్స్‌లో డాక్టర్ డూమ్ అంటే జస్ట్ ఒక విలన్ కాదు. సైన్స్‌లో జీనియస్, మ్యాజిక్ అలానే స్ట్రాటజీస్‌లో ఆల్మోస్ట్ అన్‌బీటబుల్ క్యారెక్టర్. ముఖ్యంగా అవెంజర్స్‌ని ఔట్‌స్మార్ట్ చేశాడు. ఫెంటాస్టిక్ ఫోర్‌ని కౌంట్‌లెస్ టైమ్స్ డిఫీట్ చేయడంతో పాటు, గెలాక్టస్‌ని కూడా మోసం చేసి తన యొక్క కాస్మిక్ పవర్స్‌ని స్టీల్ చేయడంతో పాటు, పిఎండిఆర్ పవర్స్‌ని ఓన్ చేసి గాడ్ ఎంపరర్ డూమ్‌గా మారాడు. మరి మార్వెల్ యూనివర్స్‌లో అన్‌బీటబుల్ క్యారెక్టర్‌గా ఉన్న డాక్టర్ డూమ్ కొంతమంది క్యారెక్టర్స్‌ని డైరెక్ట్‌గా ఫైట్ చేయడానికి కూడా 2 సార్లు ఆలోచిస్తాడు. ఫియర్ వల్ల కాదు. వాళ్ళని డిఫీట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని తనకు తెలుసు. సో, ఈరోజు ఈ వీడియోలో అసలు ఆ క్యారెక్టర్స్ ఎవరు? కామిక్స్ ఎవిడెన్స్‌తో పాటు డాక్టర్ డూమ్ కూడా ఛాలెంజ్ చేయడానికి ఆలోచించే ఆ 8 మోస్ట్ పవర్‌ఫుల్ బీయింగ్స్ ఎవరు అనే దాని గురించి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక డైరెక్ట్‌కి వెళ్ళిపోదాం. మన లిస్ట్‌లో నంబర్ 8 క్యారెక్టర్ స్కార్లెట్ విచ్. ఎంసీయూ యూనివర్స్ వల్ల వాండా పవర్స్‌ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేశారు. కానీ కామిక్స్‌లో చాయిస్ మ్యాజిక్ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ లెవెల్‌లో చూపించారు. అది రియాలిటీని రీరేట్ చేయగలదు, ప్రాబబిలిటీని చేంజ్ చేయగలదు. అలానే ఇంపాసిబుల్ థింగ్స్‌ని కూడా ఆ క్యారెక్టర్ పాసిబుల్ చేయగలదు కామిక్స్‌లో. మార్వెల్ కామిక్స్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఈవెంట్‌లో ఒకటైన హౌస్ ఆఫ్ ఎమ్ అనే మెంటల్ బ్రేక్‌డౌన్ తర్వాత వాండా ఒక సెంటెన్స్ చెప్తుంది. నో మోర్ మ్యూటెంట్స్. ఆ ఒక్క మాటతో మిలియన్స్ ఆఫ్ మ్యూటెంట్ పవర్స్‌ని ఒకేసారి లూజ్ అవుతారు. ఎంటైర్ మ్యూటెంట్ పాపులేషన్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్‌కి వచ్చేస్తుంది. డాక్టర్ డూమ్‌కి ఆల్రెడీ చాయిస్ మ్యాజిక్ మీద ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ మరియు పట్టు అనేది సాధించాడు. కానీ చాయిస్ మ్యాజిక్‌ని కంప్లీట్‌గా ప్రెడిక్ట్ చేయడం ఇంపాసిబుల్. వాండా ఎమోషనల్ స్టేజ్ చేంజ్ అయితే స్ట్రాంగెస్ట్ స్ట్రాటజీ కూడా సెకండ్స్‌లో ఫెయిల్ అవ్వచ్చు. సో, డాక్టర్ డూమ్ ఇక్కడ తను ప్లాన్ చేసినా సరే వర్కౌట్ అవ్వదు కాబట్టి స్కార్లెట్ విచ్‌ని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయడు. కానీ మన నెక్స్ట్ క్యారెక్టర్ రియాలిటీని మార్చడం కాదు, తన హంగర్‌తో ఎంటైర్ ప్లానెట్స్‌ని కన్స్యూమ్ చేస్తాడు. తనే గెలాక్టస్. చాలామంది ఈ క్యారెక్టర్‌ని విలన్ అనుకుంటారు. కానీ కామిక్స్‌లో గెలాక్టస్ విలన్ కాదు. ఆయన యూనివర్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి క్రియేట్ చేయబడిన కాస్మిక్ ఎంటిటీ. తన సర్వైవల్ కోసం తను ప్లానెట్స్‌ని కన్స్యూమ్ చేయడం లాంటివంటివి చేస్తాడు. అందుకే ఆయన డెవరర్ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తారు కామిక్స్‌లో. గెలాక్టస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ సివిలైజేషన్ మొత్తం అంతమైపోతుంది. అలానే డేంజర్‌లో ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒకానొక కామిక్స్‌లో డాక్టర్ డూమ్ బ్రిలియంట్ ప్లాన్‌తో గెలాక్టస్ యొక్క పవర్స్‌ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. టెంపరరీగా అది సక్సెస్ అయినా ఆ పవర్‌ని పర్మనెంట్‌గా కంట్రోల్ చేయలేకపోవడం వల్ల డాక్టర్ డూమ్ ఆ యొక్క పవర్స్‌ని రిలీజ్ చేసేస్తాడు. ఇక్కడ గెలాక్టస్ యొక్క పవర్స్ అనేవి తన యొక్క మజిల్ నుంచి కాదు, యూనివర్స్ ఎనర్జీ నుంచి వస్తుంది. అందుకే డాక్టర్ డూమ్ ఆ యొక్క పవర్స్‌ని అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల అది పర్మనెంట్‌లీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. సో, డాక్టర్ డూమ్ డైరెక్ట్ బ్యాటిల్ కన్నా స్ట్రాటజీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు. కానీ నెక్స్ట్ క్యారెక్టర్ కాస్మిక్ పవర్స్ కూడా అక్కర్లేదు. జస్ట్ తన ఇమాజిన్ చాలు. తనే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఒక స్కూల్ ఏజ్ బాయ్. కానీ కంప్లీట్ యూనివర్స్‌ని క్రియేట్ చేయగలడు. తిను స్వయాన రీడ్ రిచర్డ్స్ యొక్క కొడుకు. ఫ్రాంక్లిన్ మ్యూటెంట్ పవర్స్ ఆర్డినరీ ఏమీ కావు. రియాలిటీని క్రియేట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం, ఫ్యూచర్ టైమ్ లైన్స్‌ని రీషేప్ చేయడం లాంటి కెపాసిటీ తనకి కలిగి ఉంటాడు. కొన్ని కామిక్స్‌లో ఫ్యూచర్ గెలాక్టస్‌ని తన యొక్క హెరాల్డ్‌గా మార్చుకొని వర్షన్స్ కూడా ఉంటాయి. మనకు తెలుసు డాక్టర్ డూమ్ వర్సెస్ రిచర్డ్స్ యొక్క రైవల్రీ కామిక్స్‌లో బిగ్గెస్ట్ రైవల్రీస్‌లో ఒకటి. కానీ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క పవర్స్ ముందు డాక్టర్ డూమ్ ఇంటెలిజెన్స్ కూడా సరిపోదు. ఇక్కడ ఫ్రాంక్లిన్ ఇమాజిన్ ఎలా రియాక్ట్ అవుతుందో ప్రెడిక్ట్ చేయడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే డూమ్‌కి ఫ్రాంక్లిన్ అంటే రెస్పెక్ట్‌తో పాటు కన్సర్న్ కూడా ఉంటుంది. సో, దీంతో కూడా డైరెక్ట్ ఫైట్‌లో డాక్టర్ డూమ్ అయితే నిలవలేడు. అలానే 2 సార్లు ఆలోచిస్తాడు. మన లిస్ట్‌లో 5th క్యారెక్టర్ వచ్చి మాలిక్యూల్ మ్యాన్. తన రియల్ నేమ్ వచ్చి ఓవెన్ రైసిస్. బయటకు చూస్తే ఆర్డినరీ హ్యూమన్‌లా కనబడతాడు. కానీ మార్వెల్ యూనివర్స్‌లో స్ట్రాంగెస్ట్ రియాలిటీ మ్యానిపులేటర్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. మ్యాటర్, ఎనర్జీని యాటమ్స్ లెవెల్‌లో కంట్రోల్ చేయగలడు. బిల్డింగ్స్, మౌంటైన్స్, ప్లానెట్స్, ఈవెన్ రియాలిటీ స్ట్రక్చర్‌ని కూడా రీషేప్ చేయగలడు. అందుకే తన పవర్స్‌ని చాలామంది కాస్మిక్ లెవెల్ థ్రెట్‌గా కన్సిడర్ చేస్తాడు. ఆర్డినరీ సీక్రెట్ వార్ స్టోరీలో డాక్టర్ డూమ్ అల్టిమేట్ విక్టరీ వెనుక ఉన్న బిగ్గెస్ట్ రీజన్ మాలిక్యులర్ మ్యానే. మాలిక్యులర్ మ్యాన్ సపోర్ట్ లేకుండా అసలు బియాండ్ అని ఫేస్ చేయడం డాక్టర్ డూమ్‌కి వచ్చబడిపోద్ది. ఎనీవే, డాక్టర్ డూమ్ ఫోర్స్ యూజ్ చేయకుండా పేషెన్స్, మ్యానిపులేషన్స్‌తో పాటు స్ట్రాటజీని యూజ్ చేశాడు. అందుకనే తన యొక్క పవర్స్‌ని స్టీల్ చేయడంలో బియాండర్ యొక్క హెల్ప్‌ని తీసుకుంటాడు. కానీ తనతో డైరెక్ట్‌గా ఫైట్ దిగాలి అంటే డాక్టర్ డూమ్ కూడా ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు మన లిస్ట్‌లో నెక్స్ట్ క్యారెక్టర్ డాక్టర్ డూమ్ టెంపరరీగా పవర్ స్టీల్ చేసిన ఫుల్ స్ట్రెంగ్త్‌లో ఫేస్ చేయడానికి కూడా హెసిటేట్ అలానే భయపడే క్యారెక్టర్. అదే ది బియాండర్. ఈ క్యారెక్టర్‌ని మార్వెల్ కామిక్స్‌లో చాలా బాగా రిప్రజెంట్ చేశారు. మెయిన్‌లీ ఈ క్యారెక్టర్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ చూస్తే బియాండర్ యొక్క పవర్ ఎంత అంటే రియాలిటీ, టైమ్, స్పేస్ ఇవన్నీ తన కోసం జస్ట్ ఒక టాయ్స్ లాంటివి. యూనివర్స్ రూల్స్‌ని తన యొక్క ఇష్టం వచ్చినట్టుగా మార్చగలడు.
డాక్డూమ్కి బియాండర్ పవర్ మీద ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అనేది ఉంది. సీక్రెట్ వార్స్లో బ్రిలియంట్ స్ట్రాటజీతో బియాండర్ యొక్క పవర్స్ని టెంపరీగా స్టీల్ చేసి గాడ్ ఎంపరర్ డూమ్గా మారతాడు డాక్టర్ డూమ్. కానీ అది పర్మనెంట్ విక్టరీ కాదు. ఫుల్ స్ట్రెంత్ బియాండర్ ముందు డైరెక్ట్ ఫైట్లో డాక్డూమ్ సర్వైవల్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే డాక్డూమ్ యొక్క పవర్స్ కన్నా సరే ఇంటెలిజెన్స్ని ఎక్కువగా యూజ్ చేసి ఆ క్యారెక్టర్ని డిఫీట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ లిస్ట్లో నెంబర్ 3 క్యారెక్టర్ వచ్చి లివింగ్ ట్రిబ్యునల్. ఈ బీయింగ్ యొక్క పర్పస్ ఒకటే, ఎంటైర్ మార్వెల్ మల్టివర్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. ఇన్ఫినిట్ యూనివర్స్లో ఎవరైనా టూ పవర్ఫుల్ అయితే ఆ బ్యాలెన్స్ని రీస్టోర్ చేయడం ట్రిబ్యునల్ యొక్క ఇంటర్ఫియరెన్స్ చేస్తాడు. ఈవెన్ ఇన్ఫినిటీ స్టోన్స్ పవర్స్ని కొన్న సిచ్యువేషన్లో రీస్ట్రక్ట్ చేయడం కూడా తినే ఒక పని. కలెక్టర్స్ అయినా సెల్స్టర్స్ అయినా కాస్మిక్ ఎంటిటీస్ అందరూ ట్రిబ్యునల్ అథారిటీని రెస్పెక్ట్ చేస్తారు. ఈవెన్ డాక్డూమ్ ఎంత ఇంటెలిజెన్స్ అయినా మల్టివర్స్ స్టేట్ని అపోజ్ చేయడం ఈజీ కాదు. ఎందుకంటే ట్రిబ్యునల్ డెసిషన్ అంటే ఫైనల్ జడ్జిమెంట్. ఇక నెంబర్ 2 ఈ లిస్ట్లో ద వన్ బిలో ఆల్ అనే ఒక క్యారెక్టర్ హల్ కామిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగా తెలిసిన పేరు, ఫెమిలియర్. అలానే ద వన్ బిలో ఆల్ అనేది ప్యూర్ డిస్ట్రాక్షన్, హెస్ట్రేట్, అలానే డార్క్నెస్కి రిప్రజెంటేషన్. ఇమ్మోర్టల్ హల్క్ స్టోరీ లైన్లో ఈ ఎంటిటీ రియల్ పవర్ ఏంటో చూపిస్తారు. తన ఇన్ఫ్లుయెన్స్తో ఎంటైర్ రియాలిటీస్ని కొలాప్స్ అయ్యే డేంజర్లో ఉంటుంది. డాక్టర్ డూమ్కి అల్టిమేట్ పవర్ కావాలి, కానీ కంప్లీట్ హెసిటేషన్ కాదు. అందుకే ఈ ఎంటిటీని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అని డాక్టర్ డూమ్కి బాగా తెలుసు. ఫేస్ చేయడం కన్నా అవాయిడ్ చేయడమే సేఫర్ అని అర్థం చేసుకోవచ్చు డాక్టర్ డూమ్ భయం బట్టే. కానీ ఈ లిస్ట్లో ఒక క్యారెక్టర్ మాత్రం మిగిలాడు. మార్వెల్ యూనివర్స్లో హైయెస్ట్ అథారిటీ, క్రియేటర్ ఆఫ్ హిమ్సెల్ఫ్, అలానే యూనివర్స్ని క్రియేట్ చేసిన ది గాడ్, అదే ద వన్ అబోవ్ ఆల్. మార్వెల్ యూనివర్స్లో అల్టిమేట్ సుప్రీం బీయింగ్. ఎవ్రీ యూనివర్స్, ఎవ్రీ టైమ్ లైన్, ఎవ్రీ కాస్మిక్ ఎంటిటీ అందరూ కూడా తన యొక్క క్రియేషన్లో పార్టే. ఇన్ఫినిటీ నాలెడ్జ్, ఇన్ఫినిటీ పవర్, ఇన్ఫినిటీ ఎగ్జిస్టెన్స్. మార్వెల్ కామిక్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ పవర్ బీయింగ్ అల్టిమేట్లీ ఈ క్రియేటర్ యొక్క ఎగ్జిస్టెన్స్ని నాలెడ్జ్ చేస్తుంది. డాక్టర్ డూమ్ అంబిషన్ ఎంత పెద్దది అయినా క్రియేటర్ని డిఫీట్ చేయడం ఇంపాసిబుల్. సైన్స్ కాదు, మ్యాజిక్ కాదు, ఈవెన్ స్ట్రాటజీ కూడా కాదు. ఈ లెవెల్ పవర్ ముందు అన్ని యూజ్లెస్సే. అందుకే డాక్టర్ డూమ్ కూడా ఈ బీయింగ్ని ఛాలెంజ్ చేయడానికి అసలు ట్రై చేయడు. ఈవెన్ తన దగ్గరికి వెళ్ళాలన్నా అది నియర్లీ ఇంపాసిబుల్. కానీ గైస్, ఈ లిస్ట్లో మెన్షన్ చేయడానికి ఇంకా కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. వాళ్ళని డాక్టర్ డూమ్ డైరెక్ట్గా భయపడ్డాడని చెప్పలేం, కానీ ఛాలెంజ్ చేయడానికి కూడా చాలా వరకు జాగ్రత్త పడ్డాడు. తనే ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఫీనిక్స్ ఫోర్స్. ఈ కాస్మిక్ ఫోర్స్ ఒక హోస్ట్ని చూస్ చేసుకుంటే తన పవర్స్ ఆల్మోస్ట్ లిమిట్లెస్లా అయిపోతుంది. అందుకే డూమ్ ఎప్పుడు డైరెక్ట్గా ఫీనిక్స్ ఫోర్స్ని అపోజ్ చేయడానికి కన్నా తన యొక్క పవర్స్ని స్టీల్ చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తాడు. నెక్స్ట్ క్యారెక్టర్ ది పోటేజ్. ఈ క్యారెక్టర్కి ఉన్న బిగ్గెస్ట్ ఎబిలిటీ ఏంటంటే ఎదురుగా ఉన్న వాళ్ళ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేయడం, అలానే కాపీ చేయడం వంటివి చేస్తాడు. అందుకే చాలామంది కామిక్ ఫ్యాన్స్ పోటేజ్ని మార్వెల్లో మోస్ట్ డేంజరస్ బీయింగ్స్లో ఒకటిగా కన్సిడర్ చేస్తాడు. ఇంకా ఫ్లూర్కర్స్ లాంటి మిస్టీరియస్ కాస్మిక్ ఎంటిటీస్ గురించి మార్వెల్ ఇప్పటికీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. అందుకే డాక్టర్ డూమ్ లాంటి స్ట్రాటజీస్ కూడా తెలియని పవర్స్ అంటే ఇంకా డేంజరస్ అనేవి ఉన్నాయి. సో గైస్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 8 క్యారెక్టర్స్ మాత్రమే కాదు, మార్వెల్ కామిక్స్లో డాక్టర్ డూమ్ కూడా ఈజీగా ఛాలెంజ్ చేయాలని ఇంకా చాలా కాస్మిక్ బీయింగ్స్ ఉన్నారు. బహుశా ఫ్యూచర్లో వాళ్ళందరినీ కూడా మీద ఒక సపరేట్ వీడియో చేయడానికి కుదిరితే ట్రై చేస్తా. మీకు కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియోకి అర్థం అంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.